హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ మై డియర్ లేడీస్. అండ్ ఈ పరంగా నేను ఒకటి చెప్పాలనుకున్నానండి. నా ఆలోచన, అసలు మనం మార్చి 8నే హ్యాపీ ఉమెన్స్ డే అనేసి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, దాని వెనుక కారణం ఏంటి అనేది ఎవరికైనా తెలుసా? సో ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేసేవాళ్ళు దయచేసి దీని మీద 2 లైన్లు చెప్పి ప్రోగ్రామ్స్ని స్టార్ట్ చేస్తే బాగుండు. అది ఈవెన్ ఇన్ టీవీస్ ఆర్ ఏ ప్రోగ్రాంలోనైనా సరే అలా చేస్తే ఒక అవగాహన వస్తుంది. మనం చేసే ప్రతి పనికి కూడా అర్థం పరమార్థం ఉండాలనేది నా ఆలోచన అండి. అండ్ నేను చాలా చూస్తూ ఉన్నానండి, యాక్చువల్లీ స్లోగాన్స్ పెట్టేసి మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ అంటూ సాంగ్ పెట్టేసేసి ఫ్రీడమ్ ఫైటర్స్ని లేకపోతే పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళనే పెట్టుకుంటున్నాము. బట్ ఒక్కసారి ట్రెండ్ మారుద్దామండి. మన తల్లి నుంచి మనం ఎంత నేర్చుకున్నామండి. ఒక ఇల్లాలుగా, అఫ్కోర్స్ జాబ్ చేసే వాళ్ళు ఉండుండొచ్చు, బట్ మై మదర్ ఈజ్ ఏ హౌస్ వైఫ్ అండి. సో ఐఎమ్ రెస్పెక్టింగ్ మై మదర్. సో ఇప్పుడు నాకు తెలుస్తోంది మా మదర్ ఎంత కష్టపడ్డారు, ఎంత కష్టపడి తన పిల్లల్ని పైకి తీసుకొచ్చారు, ఎంతగా చదివిస్తే తను ఎంత కష్టం ఇంట్లోనే ఉంటూ వర్క్ చేయకపోయినా కూడా అనేది హౌస్ వైఫ్ని గుర్తించడం అనేది అసలు చాలా అనమాట. అంత ఫ్రీడమ్ ఫైటర్స్ని అన్ని పొజిషన్స్లో చదువుకున్న వాళ్ళు, మంచి పొజిషన్లోకి వెళ్ళిన వాళ్ళని పిక్చరైజ్ చేసి చూపిస్తున్నాను తప్ప ఒక ఇంటి ఇల్లాలు ఎక్స్పీరియన్స్ అంటే బామ్మ వయసు ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే, యాక్టర్స్ కాదండి నేను చెప్తుంది, యాక్టర్స్ గురించి కాదు, యాక్టర్స్ కాకుండా రియల్ లైఫ్లో ఎవరైనా సరే, ఏ ఛానల్ వాళ్ళైనా సరే ఒక పర్సన్ని ఇన్స్పైర్గా చేస్తూ తీసి ఉమెన్స్ డేని చూపిస్తారేమోనని చూశాను. బట్ ఎక్కడా లేదండి. అందరూ కూడా ఇందిరాగాంధీ గారు, ఫ్రీడమ్ ఫైటర్స్వి అవే చూపిస్తున్నారు. బట్ నేను మాత్రం మా మదర్ని ఇన్స్పైర్గా తీసుకుంటున్నానండి. అండ్ మా మదర్తో పాటు దిగిన ఫొటోస్ని పోస్ట్ చేసుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే చెప్దామని డిసైడ్ అయ్యాను. సో నా ఆలోచన మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదు అంటే నాకు తిట్టుకోకండి ప్లీజ్, దయచేసి.